విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ యాజమాన్యం అనేది సాధారణంగా ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక సంస్థ. కానీ తరచుగా యాజమాన్య నిర్లక్ష్యం, భద్రతా లోపాలు, రాజకీయ జోక్యం సమస్యల కారణంగా వార్తల్లో ఉంటుంది. ముఖ్యంగా లిఫ్ట్ ప్రమాదాలు, కార్మికుల భద్రత, బూడిద నిల్వల విషయాల్లో యాజమాన్య వైఫల్యాలపై విమర్శలు వస్తుంటాయి. తాజాగా వీటీపీఎస్ సొసైటీ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న మల్లేన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోటి పైగా హెచ్పీ పెట్రోల్ బంక్లోనూ, కోటి రూపాయల దాకా ఓసీసీ స్టోర్లలోనూ అక్రమాలు జరిగాయని స్థానికంగా చెప్పుకుంటున్నారు. ఈ వాదనలు బలపరుస్తూ సాక్షాత్తు చీఫ్ ఇంజనీర్ ఏర్పాటు చేసిన కమిటీ కూడా కోటి రూపాయలకు పైగా అక్రమాలు జరిగాయంటూ నివేదికను ఇవ్వటం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకులో జరిగిన అక్రమాలతో పాటు ఓసీసీ స్టోర్స్ లో కూడా జరిగిన అక్రమాలపైన కూడా విచారణ చేయవలసిన అవసరం ఉంది. అయితే అక్రమాలను ప్రశ్నించిన సొసైటీ పాలకవర్గ సభ్యులను, మరికొంతమంది అసంతృప్తి వాదులను చల్లార్చే క్రమంలో జెన్కో యాజమాన్యం, వీటీపీఎస్ యాజమాన్యం వీళ్ళందరితో మాట్లాడి గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేయాలని సూచించినట్లు సమాచారం. అందరూ కలిసి వ్యాపారం చేసుకోవాలని, తలా 4 రాళ్లు వెనకేసుకోవాలని, సంస్థలో జరిగే అక్రమాల గురించి బయట వ్యక్తులతో చర్చించకూడదని చీఫ్ ఇంజనీర్ ఓసీసీ స్టోర్ సొసైటీ పాలక వర్గంలోని 2 వర్గాల సభ్యులకు చెప్పారని సమాచారం. అక్రమాలు చేస్తూ 4 రాళ్లు సంపాదించుకోవడానికి తగిన వేళలో ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉండాలంటూ, తగువేలలో రా అనే తరహాలో దోచుకున్నది దాచుకోవటానికి అన్న తగిన వేలయని, ఇటువంటి తగిన వేలలో తగువేల అని కింది స్థాయి సభ్యులను సర్ది చెప్పినట్లు సమాచారం. దీంతో ఓసీసీ స్టోర్ మరింత నష్టాల్లోకి కూరుకుపోయిందని తెలుస్తోంది. ఒక సంస్థలో ఎక్కడైనా నష్టాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు ఆ నష్టాలకు కారణమైన వారికి ఉద్వాసన పలికి సమర్థవంతంగా, పారదర్శకంగా, నిజాయితీగా పనిచేసే వారికి సొసైటీ బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. విచిత్రంగా అక్రమాలకు పాల్పడిన మల్లేన శ్రీనివాసరావును సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగించడం అంటే అక్రమార్కులకు అక్రమాలు చేసేందుకు లైసెన్స్ ఇవ్వటమే అన్నట్లుగా వారి చర్యల ద్వారా తెలియజేసినట్లయింది. అదే సందర్భంలో గత 6 నెలలుగా వీటీపీఎస్ స్టోర్లో జరిగిన అక్రమాలపైన రాతపూర్వకంగా ఫిర్యాదు చేయటంతో పాటు అక్రమాలను సొసైటీ సభ్యుల ముందు ఉంచిన కొంతమంది 2వ ప్యానెల్కు చెందిన సొసైటీ డైరెక్టర్లు అక్రమాలతో పూర్తి స్థాయిలో కుమ్మక్కైనట్లు సమాచారం. అలా జరగటం వలనే సొసైటీకి సంబంధించిన పూర్తి స్థాయి లెక్కలను, జరిగిన నష్టాన్ని, ఓసీసీ స్టోర్లో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణాన్ని ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించకుండా దాటవేత ధోరణిని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. కేవలం ఓసీసీ స్టోర్లో జరిగిన అక్రమాలకు బయటకు పొక్కకుండా, గుట్టు చప్పుడు కాకుండా దాటవేత ధోరణి అవలంబించేందుకే కొద్దిపాటి గందరగోళాన్ని సృష్టించి అసలు విషయాన్ని మరుగుపరిచేందుకే అలా చేశారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ వీటీపీఎస్ ఓసీసీ స్టోర్లో అక్రమాలకు పాల్పడిన మల్లేన శ్రీనివాసరావు, కొత్తపల్లి వెంకటరమణ, నన్నపనేని సాంబశివరావు వంటి సొసైటీ పాలకవర్గ సభ్యులందరికీ వీటీపీఎస్ యాజమాన్యం అండదండలు ఉన్నాయనే విషయం గత వారం రోజులుగా జరుగుతున్న పర్యవసానాలను చూస్తుంటే స్పష్టంగా అర్థమైంది. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నానికి చెందిన సామాజిక కార్యకర్త ఓసీసీ స్టోర్లో జరుగుతున్న అక్రమాల గురించి జిల్లా కలెక్టర్కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తక్షణమే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, జిల్లా సహకార శాఖ అధికారులకు రాతపూర్వకంగా ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి విచారణ సహకార శాఖ అధికారులు చేయలేదంటే ఈ అవినీతి సామ్రాట్లకు ఏ స్థాయిలో సహకరిస్తున్నారో అర్థమవుతుంది. పెట్రోల్ బంక్ లో జరిగినటువంటి ఆర్థిక అక్రమాల గురించి గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల కాలం నుంచి అన్ని మీడియా పత్రికల్లో కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వరుస కథనాలు వస్తూ ఉన్నాయి. దీని మీద వీటీపీఎస్ అధికారులు విచారణ సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా కోటి రూపాయల పైగా అక్రమాలు జరిగినాయని చెప్పి తెలిసిన తర్వాత కూడా వీటీపీఎస్ యాజమాన్యం కానీ, ఏపీ జెన్కో యాజమాన్యం కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా విజయవాడ సహకార శాఖ అధికారులు కానీ, జిల్లా సహకార శాఖ అధికారులు కూడా వీటీపీఎస్ లో పనిచేస్తున్నటువంటి అక్రమాలతో కలిసి కుమ్మక్కై పనిచేయడం వల్ల ఎవరైతే నిందితులు అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ అంశం మీద నేను మరొక వ్యక్తితో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి కూడా రాతపూర్వక ఫిర్యాదు చేయడం జరిగింది గత సెప్టెంబర్ నెలలో. కానీ జిల్లా కలెక్టర్ గారు సహకార శాఖ అధికారులకి దీనిపై విచారణ చేయమని చెప్పి రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కనీసం విచారణ కూడా జరగలేదు. కాబట్టి ఈ అంశం మీద సాక్షాత్ జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఈ సహకార శాఖ అధికారులు కానీ, వీటీపీఎస్ యాజమాన్యం కానీ, ఏపీ జెన్కో యాజమాన్యం కానీ సరైన చర్యలు తీసుకోవట్లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ జెన్కో ఎండి నాగలక్ష్మి గారు, వీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ శివరామాంజలి గారు ఇప్పటికైనా దీనిపై ఏం జరిగిందో బహిరంగంగా విచారణ జరుగుతున్న వాస్తవాన్ని మీడియా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసరావు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అసలు ఏం జరిగింది అక్కడ?
ప్రియవర్మ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి VTPS అంటే ఇప్పుడు నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ అనే పేరు మీద ఒక అతిపెద్ద ప్రభుత్వ ఆర్గనైజేషన్గా తెలుస్తూ ఉంది. ఇది దాదాపుగా గడిచిన వారం రోజులుగా మనం చూసినట్లయితే ఈ NTTPSకి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, లేదనుకుంటే ముఖ్యంగా ఏంటంటే OCC అట్లాగే HP పెట్రోల్ బంకులు ఈ ఆర్గనైజేషన్ కంట్రోల్లో నడిచేటువంటి ఈ రెండిట్లోనూ కూడా భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపై విచారణ కూడా కమిటీ వేయడం జరిగింది. విచారణ కమిటీ వేసినప్పటికీ కూడా విచారణ చేపట్టినప్పటికీ కూడా దీనిపై బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఇప్పటి వరకు కూడా యాజమాన్యం కావచ్చు, లేదనుకుంటే ప్రభుత్వం కావచ్చు, పూర్తి స్థాయిలో నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని కూడా చెప్పచ్చు. అయితే దీనికి సంబంధించి మనం పూర్తిగా ఈ అవినీతి ఆరోపణలో ఉన్నటువంటి OCC అట్లాగే HP పెట్రోల్ బంకుల్లో దాదాపుగా కోట్లాది రూపాయలు అవినీతి జరిగినట్లు గతంలోనే వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వెలుగులోకి వచ్చినటువంటి ఆరోపణలపై BRK న్యూస్ గత కొద్ది రోజులుగా కూడా అనేక ప్రత్యేక కథనాలను కూడా ప్రసారం చేస్తూ ఉంది. దీనిపై స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ కూడా లిఖితపూర్వకంగా కూడా నివేదిక ఫిర్యాదు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ స్పందించినటువంటి లక్ష్మీ షా వెంటనే కూడా దీనిపై విచారణ జరపాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది, కానీ దీనిపై విచారణ అధికారులు మాత్రం దీని వెనుక అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మల్లిన శ్రీనివాసరావు అలాగే దీనికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా డిపార్ట్మెంట్ శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారని కూడా చెప్పచ్చు. అయితే ప్రస్తుతానికైతే ఈ VTPSకు సంబంధించినటువంటి బూడిద ఏదైతే ఉందో ఫ్లై యాష్ అనేది భారీగా అవినీతి కేరఫ్గా నిలిచిందని కూడా చెప్పచ్చు. బూడిదతో పాటు OCCతో పాటు HP పెట్రోల్ బంక్ ఈ మూడింటిపైన కూడా భారీగా అవినీతి జరిగినట్లు గతంలోనే BRK న్యూస్ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అయితే పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి ఆయిల్కి సంబంధించినటువంటి దీనిలో భారీగా స్కామ్ జరిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత నివేదిక ఇవ్వాలని కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఇప్పటికే చాలా సీరియస్గా పరిగణించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తయినప్పటికీ కూడా దీని బాధ్యులు ఎవరైతే ఉన్నారో మల్లిన శ్రీనివాసరావుతో పాటు కమిటీ మెంబర్స్ కూడా వీళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ నేటికి కూడా వీళ్ళ ఆటలు ఏవైతే ఉన్నాయో అవినీతి సంబంధించినటువంటి వీళ్ళ కరప్షన్ ఎలానే కొనసాగుతూనే ఉంది. మరోవైపు కార్మికుల నుంచి కావచ్చు, అట్లాగే VTPSలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు భద్రత కూడా లేదని కూడా గతంలో అనేక ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ VTPS రాష్ట్రంలో అతిపెద్ద ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే అందుట్లో ఉన్న అతి కొద్ది ఆర్గనైజేషన్లలో VTPS అత్యంత ప్రధానమైనదని కూడా మనం చెప్పచ్చు. 40 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి VTPSని గతంలో ఇక్కడ ఏర్పాటు చేసేందుకు స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మద్దతు తెలపడం, వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే VTPSని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు వస్తాయనే ఏకైక కారణంతో గతంలో స్థానికంగా ఉండేటువంటి అనేక మంది స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి కోఆపరేషన్తోనే VTPSని 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. కానీ అక్కడ అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా కూడా కేవలం అవినీతిగా అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నటువంటి VTPS సంబంధించినటువంటి పాలకవర్గం ఏదైతే ఉందో ఈ పాలకవర్గం కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలు అంటే అక్కడ స్థానిక ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా వీళ్ళు వ్యవహరిస్తున్నారని కూడా ప్రధాన ఆరోపణగా వినిపిస్తూ ఉంది. ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఈ బాధ్యులపై అవినీతికి పాల్పడినటువంటి ఈ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై నేటికి కూడా చర్యలు తీసుకోకపోవడం, వీళ్ళ వెనుక రాజకీయ అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయని కూడా మనకి ఈ ఒక్క ఎగ్జాంపుల్తో మనకి అర్థమవుతా ఉంది. ప్రియవర్మ. థ్యాంక్ యూ శ్రీనివాసరావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.